హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గానే కట్ ఆఫ్ అనేది 75 ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది కదా. సో ఇక 75 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ యొక్క వీడియో మొత్తం కూడా డీటెయిల్గా ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏ విధంగా ఈ యొక్క ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అండ్ అదేవిధంగా వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ నీడెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. సో వాటి యొక్క మెయిన్ డేటా అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా. వీడియోని ఇంకా లైక్ చేయకుండా వెంటనే లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ యొక్క పిక్ చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క పిక్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? సో ఇక్కడ చాలామంది యాస్పిరెంట్స్ అందరూ కూడా జాబ్ కోసం ట్రైల్ అయితే చేయడం జరుగుతుంది. దాంట్లో కొంతమంది మాత్రమే దాన్ని అచీవ్ చేయడానికి ఫార్వర్డ్కి అయితే రావడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎనాలిసిస్లో ఉన్నారు కానీ ఎవరు కూడా ఫార్వర్డ్కి అయితే రాలేదు. దట్ మీన్స్ ఎంతమంది అప్లై చేసినప్పటికీ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళే ఈ యొక్క జాబ్ని అయితే రీచ్ అవ్వగలరు. సో ఈ యొక్క జాబ్ రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో స్టెప్స్ని దాటితే మాత్రమే జాబ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ని మనం చేరుకోగలం. సో ఈ యొక్క మెట్లన్నింటిని కూడా మనం తీసుకున్నట్లయితే ఒక 100 మార్క్స్ అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ 100 స్టెప్స్ 100 మార్క్స్ అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం ఈ యొక్క 100 స్టెప్స్ని ఎట్లా క్రాస్ చేయాలని ఆలోచించడం వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఈ యొక్క 100 స్టెప్స్ని మనం చిన్న చిన్న ఈక్వల్ పార్ట్స్ లెక్క కనుక చేసుకోగలిగితే ఈజీగా లక్ష్యాన్ని ఛేదించుకోగలం. మనం చిన్న చిన్న టార్గెట్స్ కనుక పెట్టుకుంటే ఈజీగా మనం అచీవ్ అయితే చేయగలం. సో 25 మార్క్స్, 50 మార్క్స్, 75 మార్క్స్, ఈ విధంగా 100 మార్క్స్. సో 100 అంటే 100%. ఓకేనా. సో 100 అంటే 100% వస్తేనే కదా మనకి జాబ్ వచ్చేది. ఎందుకంటే మనం టార్గెట్ 75 మార్క్స్కి పెట్టుకున్నాం కానీ పర్సంటేజ్ మాత్రం 100%. ఓకేనా. 100% మన యొక్క మార్క్స్ వస్తేనే మనం యొక్క డైరెక్ట్గా జాబ్ అనేటటువంటి పొజిషన్కి వెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా ఒకేసారి 75 మార్క్సా లేకపోతే 80 మార్క్సా మీ టార్గెట్ ఉంటుంది కదా. ఆ యొక్క టార్గెట్ని ఒక్కసారి అంత సబ్జెక్ట్ కాకుండా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు కొంత సిలబస్ అనేది ఫినిష్ అవుతుంది. దాంతోపాటు మన యొక్క హ్యాండ్ ఓవర్లో కొన్ని మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. దానివల్ల స్కోర్ కూడా ఇంప్రూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఒక చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకున్నప్పుడు మనకు చిన్న చిన్న టార్గెట్స్ ఉంటాయి అండ్ వితౌట్ బర్డెన్ తోటి క్రాక్ అయితే చేయగలం. ఓకేనా. సో నెక్స్ట్ మన యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినాం. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ 2 రకాల మనుషులు అయితే ఉండడం జరుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి వాళ్ళ యొక్క ఓల్డ్ ఎగ్జిస్టెడ్ ప్లాన్స్ తోటి ఆ యొక్క స్మాల్ టార్గెట్స్ని రీచ్ అవ్వకుండా 10 మార్క్స్, 20 మార్క్స్, 30 మార్క్స్, 40 మార్క్స్ ఈ విధంగా వాళ్ళ యొక్క గ్రాఫ్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళ యొక్క టార్గెట్ అయినటువంటి జాబ్ని అయితే రీచ్ అవ్వడానికి వాళ్ళైతే శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. అండ్ సెకండ్ బ్యాచ్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంత దూరం రాగానే అంటే కొన్ని రోజులు ప్రిపరేషన్ చేయగానే ఒక 20 మార్క్స్ 30 మార్క్స్ గెయిన్ చేసిరు. ఆ తర్వాత ఆలోచిస్తుంటారు మనం ఈ సబ్జెక్టే కంటిన్యూ అవ్వాలన్నా లేకపోతే నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలన్నా, పలానా పర్సన్ ఈ విధంగా చెప్పిండు సో ఈ యొక్క సబ్జెక్ట్ అవసరమా, వేరే సబ్జెక్ట్ చదివితే ఈజీగా స్కోర్ వస్తుందంట కదా అనేటటువంటి డైలమాలో ఉండి ఇప్పటివరకు చేసినటువంటి 20 మార్క్స్ను కూడా మిస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు కూడా డైలమాలో ఉండదు. మొత్తం కూడా ప్రాపర్ షెడ్యూలింగ్ అంటే మీ యొక్క ఎగ్జామ్ సంబంధించి 45 డేస్ ఉంది కదా. ఈ యొక్క 45 డేస్ని మీరు ముందే ఒక చార్ట్ వేసుకోవాలి. మీ కన్వీనియంట్ ప్రకారంగా మీకు కొన్ని స్ట్రెంత్లు ఉంటాయి, కొన్ని వీక్నెస్లు ఉంటాయి. మీ యొక్క స్ట్రెంత్ ప్రకారంగా మీ యొక్క వీక్నెస్ ప్రకారంగా మీరే ఒక షెడ్యూల్ వేసుకోవాలి. ఓకేనా. కొంతమందికి రీజనింగ్ డెడ్ ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలరు. లైక్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు రీజనింగ్ పైన తక్కువ ఫోకస్ చేసి వాళ్ళు సైన్స్ పైన జీకే పైన ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క జీకే బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరైతే జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి జీకే ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఆర్థమెటిక్ రీజనింగ్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బీటెక్ క్యాండిడేట్స్ ఉంటారో బీటెక్ క్యాండిడేట్స్కి బేసిక్ మ్యాథ్స్ ఈజీగా వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క బయాలజీ, ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్స్ పైన బేసిక్ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు రీజనింగ్ జీకే పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ మీకున్నటువంటి బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మీరు ఇండివిజువల్గా షెడ్యూల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ముందే ఇప్పుడు ఈ యొక్క ప్లానింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ యొక్క ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మధ్యలో ఎప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఆర్థమెటిక్ చదివితే ఏమొస్తుంది, రీజనింగ్ చదివి 30 మార్క్స్ వస్తాయి, రీజనింగ్ ఈజీగా ఉంటుందంట కదా, రీజనింగ్ ఎందుకు 2 రోజులు చదివితే అయిపోతుంది, అట్లాంటివి కూడా మైండ్లో పెట్టుకోవద్దు. సైన్స్ 25లో మనకు కేవలం 20 వస్తాయంటే ఇంకా 5 మార్క్స్ అని మిస్ చేస్తారంట. అట్లాంటి రూమర్స్ పట్టించుకోవద్దు. జీకేలో 20 మార్క్స్ కాదు 25 మార్క్స్కి వస్తుందంట. ఇట్లాంటివి కూడా పట్టించుకోకుండా ముందే మీ యొక్క ఓన్ ప్రాపర్ స్ట్రాటజీ వేసుకోండి. మీరే ఒక ప్రాపర్ షెడ్యూలింగ్ వేసుకొని దాని ప్రకారంగా ఫార్వర్డ్కి వెళ్తే ఈ విధంగా మీరు మీ యొక్క జాబ్ని అయితే అచీవ్ చేయగలరు. ఓకేనా.
సో ఫైనల్గా మీ యొక్క ప్రిపరేషన్, మీ యొక్క స్ట్రాటజీ, మీ యొక్క ప్లానింగ్ తోటి ఫైనల్గా మీ అందరూ కూడా జాబ్ హోల్డర్స్ అయితే అవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పటికే 1,00,000కు పైగా పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వచ్చు, ఎట్లాంటి ప్రెజర్ లేకుండా. ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి బాగా ప్రిపేర్ అవుతూ వస్తున్నాం. జస్ట్ రివిజన్ మాత్రం మనకు బ్యాలెన్స్ ఉంది. దాంతోపాటు కొన్ని సబ్జెక్ట్స్ ఏదైతే ఇప్పటివరకు టచ్ చేయలేదో అట్లాంటి సబ్జెక్ట్స్ మాత్రం మ్యాక్సిమం టచ్ చేయడానికి ప్రయత్నించకండి, ఓకేనా. ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా రివైజ్ చేయండి. 2 సార్లు చదివితే ఇంకా దానిపైన 100% మార్క్స్ గెయిన్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి తప్ప ఏదైతే ఇప్పటివరకు టచ్ చేయలేదు, అంటే మీకు ఈ యొక్క జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే పాలిటీ అసలు ఇప్పటివరకు టచ్ చేయలేదు, ఎకానమీ టచ్ చేయలేదు, అట్లాంటి టాపిక్స్ని వదిలేయండి, ఓకేనా. ఈ టైంలో చదివితే ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతాయి. ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోయింది అంటే క్యాండిడేట్కి ఏ టాపిక్ వచ్చినా కూడా దాన్ని ప్రాపర్గా ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయలేరు. మనకు కావాల్సింది కాన్ఫిడెన్స్. కాబట్టి కాన్ఫిడెన్స్ తగ్గకూడదు అంటే వచ్చిన సబ్జెక్ట్ పైన ఇంకా మార్కులు పెంచుకునే ప్రయత్నం చేయాలి, ఓకేనా. సో ఈ విధంగా కనుక మనం ఒక బేసిక్ నాలెడ్జ్ తోటి కనుక ప్లానింగ్ చేసుకోగలిగితే బయట ఇన్ఫర్మేషన్ని మనం పెద్దగా మన యొక్క ప్లానింగ్లో కనుక ఇన్బిల్డ్ చేసుకోకున్నట్లయితే సక్సెస్ అనేది సాధిస్తాం. సో మీ అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు 1 కోటి మంది రాస్తున్నారు కదా ఎగ్జామ్, ఓకేనా. సో ఇప్పుడు 1 కోటి మంది ఎగ్జామ్ రాస్తున్నారు, దీంట్లో 1,00,000 మందికి జాబ్ వస్తుంది, ఓకేనా. సో ఎట్లా 1 కోటి మంది నుంచి 1,00,000 మందిని ఫిల్టర్ చేస్తున్నాడు, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఒకటే సిలబస్, ప్రతి ఒక్కరు కూడా సేమ్ 45 డేస్, అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా అదే 100 మార్క్స్ యొక్క ప్రిపరేషన్ ప్లాన్, ఓకేనా. 100 మార్క్స్ సంబంధించి అదే ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, 45 డేస్ అదే టైం ఉంటుంది, అదే సిలబస్ ఉంటుంది, అందరి దగ్గర అదే కంటెంట్ ఉంటుంది. కానీ 1,00,000 మందికి జాబులు వస్తాయి, మిగిలిన వాళ్ళు ఎవరికి రావు. కారణం వాళ్ళు ఈ యొక్క బయట రూమర్స్ని పట్టించుకోకపోవడం, అండ్ అదేవిధంగా మధ్యలో డ్రాబ్యాక్ అయిపోవడం, ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ జంప్ అయిపోవడం, అట్లాంటి పనులు అయ్యి చెయ్యరు ఆ యొక్క 1,00,000 మెంబర్. సో మీరు కూడా ఆ యొక్క 1,00,000లో ఉండాలంటే సబ్జెక్టు జంప్ అవ్వడం కానీ, ఇప్పటివరకు టచ్ అయినటువంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయడం, ఇట్లాంటి మిస్టేక్స్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఇదంతా కూడా బేసిక్ అనమాట. ఇప్పుడు మనం మన యొక్క గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్గా వెళ్ళిపోదాం. సో గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకున్నట్లయితే ఒకసారి పేపర్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే జనరల్ సైన్స్ 25 మార్క్స్, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ అదేవిధంగా జీకే. సో ఈ విధంగా మనకైతే 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఈ విధంగా మనకు 100 మార్క్స్కి అయితే టోటల్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం అందరం కూడా ఏం చేస్తామంటే డైలీ 4 సబ్జెక్ట్స్ చదువుతాం, కానీ ఎప్పటికి కూడా అట్లా చదవకూడదు, ఓకేనా. ఎప్పుడు కూడా 4 సబ్జెక్టులు తీసుకొని 4 సబ్జెక్టులు రోజు మొత్తానికి 4 సబ్జెక్టులు అయితే ఎప్పటికి కూడా చదవకూడదు. ఎట్లా చేయాలి, సో దీన్ని ఎట్లా చదివితే మనకు స్కోర్ అని పెరుగుతుంది అంటే, సో మన యొక్క టోటల్ టార్గెట్ వచ్చేసి 45 డేస్ కదా. సో 45 డేస్ని 3 పార్ట్స్ చేయడం జరుగుతుంది, ఈచ్ పార్ట్ వచ్చేసి 15 డేస్. సో ఫస్ట్ మన యొక్క టార్గెట్ 1 కనుక తీసుకుంటే 50 మార్క్స్కి, ఓకేనా. సో ఇక టార్గెట్ 1 వచ్చేసి 50 మార్క్స్కి టోటల్ ఉన్నటువంటి 100 మార్క్స్ని 2 పార్ట్స్ అయితే చేయడం జరిగింది. 50 మార్క్స్లో కనుక తీసుకుంటే నెంబర్ 1 ప్లేస్ వచ్చేసి ఆర్థమెటిక్, నెంబర్ 2 వచ్చేసి జనరల్ సైన్స్. ఎవ్రీడే కూడా మనకు 3 పార్ట్స్ అయితే ఉంటాయి, ఓకేనా. పార్ట్ 1 వచ్చేసి ఆర్థమెటిక్, పార్ట్ 2 వచ్చేసి జనరల్ సైన్స్, పార్ట్ 3 వచ్చేసి మాక్ టెస్ట్, ఓకేనా. సో పార్ట్ 1 వచ్చేసి ఆర్థమెటిక్, పార్ట్ 2 వచ్చేసి జనరల్ సైన్స్, పార్ట్ 3 వచ్చేసి మాక్ టెస్ట్. సో ఈ విధంగా ఎందుకు అంటే పార్ట్ 1 వచ్చేసి మీరు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మొత్తం కూడా ఆర్థమెటిక్ కానీ జనరల్ సైన్స్ కానీ ఏదో ఒకటి, ఓకేనా, చదవండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మీరు ఏ టాపిక్ అయితే వదిలేస్తారు అంటే మార్నింగ్ ఆర్థమెటిక్ చదివారు అనుకోండి, ఆఫ్టర్నూన్ జనరల్ సైన్స్. ఒకవేళ మార్నింగ్ జనరల్ సైన్స్ చదివితే ఆఫ్టర్నూన్ ఆర్థమెటిక్ చదివిన తర్వాత ఈవినింగ్ 2.5 hours ప్రతిరోజు కూడా 2.5 గంటలు మీరు మార్క్ టెస్ట్ కేటాయించుకోండి. సో మార్క్ టెస్ట్ రాయండి, 90 మినిట్స్ అంటే 1 అవర్ 30 మినిట్స్లో మీరు మార్క్ టెస్ట్ రాయండి. దాన్ని అనాలిసిస్ చేసుకోవడానికి ఎక్స్ట్రా 1 అవర్ పెట్టుకోండి. ఎందుకు మార్క్ టెస్ట్ రాయాలి, మీరు ఒక 2 టాపిక్స్ ఆర్థమెటిక్లో, జనరల్ సైన్స్లో ఒక సబ్జెక్ట్లోని ఒక 2 టాపిక్స్ ఫినిష్ చేసిరు అనుకుందాం, ఆ యొక్క టాపిక్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఒక మార్క్ టెస్ట్లో కలుస్తాయి కదా, అవి మీరు ఇక్కడ కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ డే వచ్చేసరికి మ్యాథ్స్లో ఇంకో 2 టాపిక్స్ అండ్ ఇక్కడ ఇంకో 3 టాపిక్స్ ఫినిష్ చేసిరు అనుకుందాం. సో వాటి గురించి వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయాలి. ఎప్పటి వరకు మీరు యొక్క 50 మార్క్స్లో 50 అవుట్ ఆఫ్ 50 మీకు మార్క్ టెస్ట్లో వచ్చినప్పుడు, ఓకేనా. ఆర్థమెటిక్, జనరల్ సైన్స్ 50 అవుట్ ఆఫ్ 50 వచ్చేదాకా, ఓకేనా. ఎందుకంటే ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి బయట నుంచి రావు, జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కొత్తగా రావు, ఎప్పటికి కూడా మారనటువంటి టాపిక్స్ ఈ 2. ఆర్థమెటిక్ కనుక మీరు తీసుకుంటే మేజర్గా కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ మేజర్గా ఫోకస్ చేస్తే మీకు 90% సేమ్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. 90% సేమ్ క్వశ్చన్స్ వస్తాయి, కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. జనరల్ సైన్స్ అయితే కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ మోడల్ క్వశ్చన్స్, ఓకేనా.
కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే 70% దాకా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా ఎక్స్ట్రా 30% వచ్చేసి మోడల్ క్వశ్చన్స్ నుంచి మనకైతే రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి ఇక్కడ 50 మార్క్స్కి ఈ విధంగా మనం అయితే ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క ఆర్థమెటిక్ జనరల్ సైన్స్ కవర్ చేస్తే 50 అవుట్ ఆఫ్ 50ని వితిన్ 50 డేస్లో ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా. ఆర్థమెటిక్లో కూడా స్టార్టింగ్లో మీరు వచ్చేసి బేసిక్ ఆర్థమెటిక్గా స్టార్ట్ చేయాలి తప్ప ప్యూర్ మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఓకేనా. ఫస్ట్ బేసిక్ ఆర్థమెటిక్ మొత్తం ఫినిష్ చేయాలి, ఆ తర్వాత మాత్రమే ప్యూర్ మ్యాథ్స్కి షిఫ్ట్ అవ్వాలి. కొంతమంది ఈ రెండింటిని మిక్స్ చేసి చదువుతారు, అట్లా చదవకూడదు. ఫస్ట్ ఆర్థమెటిక్ ఫినిష్ చేసేస్తే మనకు దాదాపుగా 15 నుంచి 18 మార్క్స్ అనేది ఆర్థమెటిక్ నుంచి వస్తాయి. ప్యూర్ మ్యాథ్స్లో మనకు 78 మార్క్స్ వస్తాయి. సో ప్యూర్ మ్యాథ్స్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కొంతమంది ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ రాదు అనుకొని ఎక్కువ టైం మొత్తం ప్యూర్ మ్యాథ్స్కే కేటాయిస్తారు. దానివల్ల ఈజీగా వచ్చేటటువంటి డిస్కౌంట్స్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, పర్సంటేజెస్ కానీ, లేకపోతే యావరేజెస్ కానీ అట్లాంటి టాపిక్స్కి టైం లేకపోవడం వల్ల డెడ్ ఈజీ టాపిక్స్ కూడా, డెడ్ ఈజీ క్వశ్చన్స్ని కూడా ఎగ్జామ్లో అయితే అటెంప్ట్ చేయలేక రాంగ్ ఆన్సర్స్ తోటి మార్క్స్ మిస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆర్థమెటిక్ ఫస్ట్ ఫినిష్ చేసి ఆ తర్వాత ప్యూర్ మ్యాథ్స్. సేమ్ అట్లనే జనరల్ సైన్స్లో కన్నా తీసుకుంటే ఫస్ట్ ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఆ తర్వాత బయాలజీ, ఆ తర్వాత కెమిస్ట్రీ. సో కొద్దిమంది ఫస్ట్ కెమిస్ట్రీ ఫినిష్ చేస్తారు, ఆ తర్వాత ఫిజిక్స్, ఆ తర్వాత బయాలజీ అంటారు. కానీ ఎగ్జామ్లో ఎక్కువగా ఫిజిక్స్, బయాలజీ మాత్రమే వస్తుంది, ఆ తర్వాత కెమిస్ట్రీ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆర్థమెటిక్ జనరల్ సైన్స్ కనుక తీసుకుంటే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, ప్లస్ ప్రతి పేపర్లో కూడా క్వశ్చన్స్ అనేవి మనకు బైకి బై అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. జస్ట్ మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 3 మారుతుంది మ్యాథ్స్లో. అండ్ అదేవిధంగా ఫిజిక్స్లో కనుక తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఒకటి వేరియేషన్ అయితే తప్ప యాజ్ ఇట్ ఈస్గా మనకు పేపర్ వస్తుంది. ఓకేనా. దీంతో మనకు 50 మార్క్స్ అయిపోయినాయి. ఎన్ని డేస్ అయిపోయినాయి? అది మీ యొక్క క్యాపబిలిటీని బట్టి. కొద్దిమంది 10 డేస్లో క్రాక్ చేయగలరు, కొంతమంది 20 డేస్లో, కొంతమంది 18 డేస్లో క్రాక్ చేయగలరు. ఫస్ట్ ఈ యొక్క టార్గెట్ని ఫినిష్ చేయండి, ఆ తర్వాత నెక్స్ట్ మీ యొక్క టార్గెట్ 50 మార్క్స్. ఈ యొక్క 50 మార్క్స్లో ఫస్ట్ మీ యొక్క ఫస్ట్ టార్గెట్లో సింపుల్ సిలబస్ ప్లస్ లిమిటెడ్ సిలబస్ కాబట్టి 45 ఈజీగా మీరైతే గెయిన్ చేయగలరు మెయిన్ ఎగ్జామ్లో. అండ్ నెక్స్ట్ టార్గెట్ 2. సో టార్గెట్ 2లో కనుక తీసుకుంటే ఇక్కడ మనకి 50 మార్క్స్లో మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా, ఎంత పెద్ద టాపర్ అయినా సరే 30 మార్క్సే మ్యాక్సిమం గెయిన్ చేయగలరు రీజనింగ్ అండ్ అదేవిధంగా స్ట్రాటజీకే. ఎందుకంటే ఐబీపీఎస్, ఎస్ఎస్సి లాంటి మోడల్స్ అనేవి మనకి ఒక రీజనింగ్లో కనిపిస్తున్నాయి. రీసెంట్గా జీకే కూడా డెప్త్ అని పెంచడం జరిగింది రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో. సో వాటిని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ జీకే కూడా కొద్దిగా ట్రిక్కీగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన మనం పెద్దగా హోప్స్ పెట్టుకోలేము. ఈ యొక్క 50లోంచి 30 మార్క్స్ వస్తే దట్ ఈస్ గ్రేట్. కాబట్టి ఎక్కువగా మనం రీజనింగ్ పైన ఫోకస్ చేయాలి, రీజనింగ్ పైన మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. బికాజ్ ఇట్ ఈస్ 30 మార్క్స్ కాబట్టి 30లో మనం 25 టార్గెట్ పెడితే మనకు వచ్చేదంతా 20 మార్క్స్. అండ్ అదేవిధంగా జీకే కనుక తీసుకుంటే జీకేలో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి: స్టాటిక్, మిస్లేనియస్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ జనరల్ సైన్స్లో ఏ టాపిక్స్ అని ఎంత వెయిటేజ్ ఉంటాయి కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆర్థమెటిక్. ఓకేనా. ఆర్థమెటిక్. సో ఆర్థమెటిక్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ప్రతి పేపర్లో కూడా 2 మార్క్స్ రావడం జరిగింది. ఇది ఓవరాల్గా జరిగినటువంటి 2018 ఒక గ్రూప్ డి సంబంధించి ఎనాలిసిస్. పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎక్కువ మార్క్స్ రావడం జరిగింది. ఏజెస్, టైమ్ అండ్ వర్క్ అండ్ అదేవిధంగా జియోమెట్రీ, ప్యూర్ మ్యాథ్స్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఓకేనా. టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, ట్రిగ్నోమెట్రీ, పర్సంటేజెస్, డేటా ఇంటర్ప్రిటేషన్, మిస్లేనియస్ సెక్షన్. సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది కదా. సో దీంట్లో ఇక్కడ మీకు కనిపించినటువంటి సిలబస్ లిమిటెడే, కాకపోతే వీటితో పాటు ఎక్స్ట్రా డేటా కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క టాపిక్స్ని పూర్తిగా ఫినిష్ చేయండి. ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీటిలో మిస్ అయినటువంటి టాపిక్స్ ఏదైతే ఉంటాయో లైక్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కానీ, లేకపోతే నెంబర్ సిస్టమ్ కానీ, అండ్ అదేవిధంగా పార్ట్నర్షిప్ కానీ అట్లాంటివన్నీ కూడా ఎడిషనల్గా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కనిపించినటువంటి ప్యూర్ మ్యాథ్స్ ఏముంది, ట్రిగ్నోమెట్రీ ఒకటి, జియోమెట్రీ. దీంతోపాటు మెన్సురేషన్ కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. బికాస్ నెంబర్ ఆఫ్ ఫేజెస్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క ఫేజ్ వైజ్గా అండ్ అదేవిధంగా మనకు షిఫ్ట్ వైజ్గా పేపర్లో వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. వాటిని కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి ఒక రిమైనింగ్ ఉన్నటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ అన్ఇంపార్టెంట్ అనే దానికంటే దేంట్లో ఎక్కువగా స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. ఓకేనా. సో రీజనింగ్లో కనుక తీసుకుంటే సిలాజియమ్స్, వెన్ డయాగ్రామ్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, మిర్రర్ ఇమేజెస్, ఆడ్ వన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఎనాలజీ, సిరీస్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, కౌంటింగ్ ఫిగర్స్, క్యాలెండర్. సో ఈ యొక్క స్ట్రక్చర్ని మేజర్గా మనకి ఒక గ్రూప్ డీలో రిపీట్ అయితే అవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క స్ట్రక్చర్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా. వీటితో పాటు రిమైనింగ్ ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా ఒకసారి చూసుకోండి. కాకపోతే ఇవి మాత్రం మీకు 100కి 100% రావాల్సి ఉంటుంది. ఓకేనా.
గత గ్రూప్ డీలో మనకి ఎక్కువగా ఈ టాపిక్స్ నుంచి రావడం జరిగింది కాబట్టి ఈ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి టాపిక్స్ని అట్లా బ్రీఫ్గా చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ కన్నా తీసుకుంటే ఫిజిక్స్ మనకు మ్యాక్సిమం స్కోర్ అనేది ఫిజిక్స్ నుంచి వస్తుంది. ఫిజిక్స్లో న్యూమరికల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఫిజిక్స్ న్యూమరికల్స్ ఎక్కువగా చూసుకోండి. నెక్స్ట్ బయాలజీ 8 to 11 అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో కనుక తీసుకుంటే డైరెక్ట్గా మనకు కనిపించినటువంటి ఆమ్లాలు, క్షారాలు కానీ, లేకపోతే లోహ సంగ్రహణ శాస్త్రం కానీ, లేకపోతే మనకి ఒక పీరియాడిక్ టేబుల్ కానీ అట్లాంటి టాపిక్స్ నుంచి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి అవి ఒకసారి చూసుకోండి సరిపోతుంది. మేజర్గా ఈ యొక్క కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని గమనించండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గమనిస్తేనే మీకు ఒక టాపిక్లో మీరు మిస్ అయినటువంటి ఎక్స్ట్రా డేటా అనేది కవర్ అవుతుంది. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటిదంటే మనకు మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కనిపిస్తాయి. ఓకేనా, మ్యాక్సిమం మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే రిపీట్ అవుతాయి. ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ అండ్ అదేవిధంగా 10th క్లాస్ బేస్ పైన కాబట్టి లిమిటెడ్ సిలబస్ అనేది ఉంటుంది. అదే మనకు ఇంటర్మీడియట్ అంటే చాలా ఎక్కువ డేటా ఉంటుంది, కానీ మనకు అప్ టు 10th వరకు సిబిఎస్ఈ అన్నట్టు కాబట్టి దెన్ మనకు లిమిటెడ్ సిలబస్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. దట్ ఈజ్ ఇనఫ్. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే మార్క్ టెస్ట్లో ఎట్లాగో మనకు మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, వాటిని ఉపయోగించుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీకే. సో జీకేలో పాలిటీ వచ్చేసి 1 మార్క్ వస్తుంది. ఎకానమీ 1 మార్క్ వస్తుంది. అండ్ అదేవిధంగా హిస్టరీ నుంచి 3 మార్క్స్ రావడం జరుగుతుంది. జియో నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మిసలేనియస్ ప్లస్ కరెంట్ అఫైర్స్. ఓకేనా, మిసలేనియస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 13 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మిసలేనియస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రూప్ డి. మిసలేనియస్ సెక్షన్ కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు 7 మార్క్స్ అని గెయిన్ చేయవచ్చు. రిమైనింగ్ మనకు మిగిలినటువంటి మార్క్స్ అన్ని కూడా కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా, సో చాలామంది ఏం చేస్తున్నారంటే కరెంట్ అఫైర్స్ని మిసలేనియస్ని 2 ఒకటే అనుకొని ఇది 10+ వస్తుంది కదా అని దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ మిసలేనియస్ వేరే, కరెంట్ అఫైర్స్ వేరే. కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ఇయర్ ఉంటుంది, మిసలేనియస్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది. కాబట్టి మిసలేనియస్ ఫస్ట్ ఫినిష్ చేసుకొని ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ప్రతి టాపిక్ డెడ్ ఈజీగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చదవడం రావట్లేదు అంటే ఫస్ట్ మీరు మిసలేనియస్ చదవండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా, సో దీంట్లో దేనిపైన ఫోకస్ చేయాలి అంటే ఫస్ట్ మిసలేనియస్ పైన ఫోకస్ చేయాలి. 5+ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అండ్ అదేవిధంగా వరల్డ్ ఈ 4 చదివినా మీకు 3 మార్కులే వస్తాయి. జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ 2 చదివితే మీకు 2 మార్కులు వస్తాయి. మిసలేనియస్ సెక్షన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. 5+ మార్క్స్ వస్తాయి కాబట్టి ఇది మనకు ఈజీగా ఫినిష్ అవుతుంది. ప్లస్ మనకు లేటెస్ట్ అప్డేటెడ్ మొత్తం కూడా మనకి ఇందులోనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగా అయిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేకపోతే ఏ ఇన్వెన్షన్స్ కానీ, లేకపోతే టోటల్ ఎడిషనల్ డేటా మొత్తం కూడా మనకి యొక్క మిసలేనియస్ సెక్షన్లోనే ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ డేటా విచ్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అదేవిధంగా నెక్స్ట్ 15 డేస్. ఓకేనా, ఫస్ట్ 15 డేస్ వచ్చేసి ఏం డిస్కస్ చేసుకున్నాం, మ్యాథ్స్ ప్లస్ సైన్స్. నెక్స్ట్ 15 డేస్ వచ్చేసి జీకే ప్లస్ నెక్స్ట్ ఏంటిది రీజనింగ్. ఓకేనా, సో జీకే ప్లస్ రీజనింగ్లో కనుక తీసుకుంటే జీకేలో మిస్లేనియస్ సెక్షన్ ఫస్ట్ ఓపెన్ చేయండి. రీజనింగ్లో కనుక తీసుకుంటే ఆడ్ వన్ అవుట్. ఓకేనా, సో నేషనల్, ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడిగేటటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. వెర్బల్ ఎనాలజీ, ఆ యొక్క టాపిక్స్, డైరెక్షన్స్ అవన్నీ కూడా మీరు దీంట్లో కవర్ చేసుకుంటే ఈజీగా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో లాస్ట్ 5 డేస్ కరెంట్ అఫైర్స్ కేటాయిస్తే సరిపోతుంది. ఓకేనా, 5 డేస్ కరెంట్ అఫైర్స్కి సరిపోతుంది. అండ్ అదేవిధంగా రీజనింగ్లో కనుక తీసుకుంటే రీజనింగ్ 15 డేస్లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ అని ఫినిష్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ ఏం చదవాలి. పాలిటీకి బుక్ మొత్తం చదివితే వచ్చేది 1 మార్క్ అవసరమా అంటే అవసరమే. బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాంట్లోంచే వస్తుంది. ఎకానమీ కూడా అంతే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటిలోంచే వస్తుంది. హిస్టరీ కూడా అంతే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. అండ్ అదేవిధంగా జియోగ్రఫీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే వస్తాయి. ఓకేనా, ఓకే గుడ్. మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే గతంలో ఎట్లా అడిగింది అనేది ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు ఈజీగా. నేను లాస్ట్ టైం గ్రూప్ డి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ క్వశ్చన్ పేపర్స్ అని చదువుతా, నాకు జాబ్ వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే మీరందరూ కూడా 2018 ఒక గ్రూప్ డి క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు. ఓకేనా, ఓన్లీ 2018లో అడిగినటువంటి గ్రూప్ డి క్వశ్చన్స్ని మనం రిఫరెన్స్గా తీసుకోవాలి అంతే తప్ప ఆ క్వశ్చన్స్ మాత్రమే చదివితే జాబ్ అనేది ఎప్పటికీ రాదు. ఎందుకంటే రైల్వే దగ్గర ఉన్నటువంటి సిలబస్ అనేది లిమిటెడ్. ఓకేనా, రైల్వే దగ్గర ఉన్నటువంటి సిలబస్ అనేది లిమిటెడ్ కాబట్టి వాళ్ళు ఏఎల్పి క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా జేఈ క్వశ్చన్స్, ఆర్పిఎఫ్ అండ్ అదేవిధంగా గతంలో జరిగినటువంటి 2 ఎన్టీపీసీల నుంచి అండ్ అదేవిధంగా దీంతోపాటు మనకు గ్రూప్ డి ఇవన్నీ మిక్సప్ చేస్తూ
మనకు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసేసి గ్రూప్ డి ఎగ్జామ్లు అయితే ఇవ్వబోతున్నారు. మనమందరం ఏం చేస్తాం, ఏఎల్పి క్వశ్చన్స్ అంటే ఏఎల్పి ఎగ్జామ్లోనే అడగాలనా, జేఈ అంటే టెక్నికల్ దాంట్లో అడుగుతారు. పేపర్ 1 అనేది మనకి ఎందులో ఉంటుంది, ఈ యొక్క గ్రూప్ డి ప్యాటర్న్లోనే ఉంటుంది. ఆర్పిఎఫ్లో కూడా మనకు కొంత గ్రూప్ డి ప్యాటర్న్లోనే ఉంటుంది. ఎన్టీపీసీ గ్రూప్ డి సిమిలర్ మనకు సిలబస్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి మీరు ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వాలి. ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి అండ్ అదేవిధంగా గ్రూప్ డి లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా కలిపి మిక్సప్ చేసి చదివితేనే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. దాంతోపాటు ఎగ్జామ్లో క్రాక్ చేయగలరు. రీసెంట్గా అందరూ కూడా నన్ను అడుగుతుంది ఏంటంటే జస్ట్ గ్రూప్ డి యొక్క క్వశ్చన్స్ మాత్రం ఇవ్వండి సార్, అవి చదువుకుంటే అయిపోతుందంట కదా అని. కానీ అట్లా చదివితే మీరు ఎంత చదివిందంతా కూడా వేస్టే. ఎంత ప్లానింగ్ చేసుకుని, ఎంత చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని అండ్ అదేవిధంగా మీ యొక్క ప్లానింగ్లోనే మీరు చివరి వరకు వెళ్ళగలిగినా కూడా ఓన్లీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఇనఫ్. కాకపోతే మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ మీరు ఫుల్ డేటా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో 2016లో ఎన్టీపీసీలో అడిగినటువంటి క్వశ్చన్స్ గ్రూప్ డీలో రిపీట్ అయినాయి. అండ్ అదేవిధంగా ఏఎల్పీలో కూడా ఎన్టీపీసీ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. 2014 జేఈ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డీలో మనకు మ్యాచ్ అయినాయి 2018లో. కాబట్టి మన గతంలో ఉన్నటువంటి డేటాని కన్సిడర్ చేయాలి. లిమిటెడ్ సిలబస్ కాబట్టి దీనిపైన ఫోకస్ చేయాలి. ఓకేనా. అండ్ లాస్ట్ వచ్చేసి 15 డేస్. సో 15 డేస్లో మేజర్గా ఎంటైర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సో మనకు 100+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వాటిని వినియోగించుకోండి. అండ్ ఒకవేళ మీకు ఎక్స్ట్రా టైం ఉంటే మోడల్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, అంటే మోడల్ పేపర్స్ నుంచి. అండ్ అదేవిధంగా ఎవ్రీడే కూడా మీరు నైట్ 2.5 hours టైం కేటాయిస్తారు కదా, దానికి ప్రతిరోజు కూడా కేటాయిస్తారు కదా, ఒక బుక్లో ఒక పేజ్ ఓపెన్ చేసి దాంట్లో ఈ విధంగా రాసుకోండి. ఓకేనా. ఏం చేయండి అంటే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే, తర్వాత మీకు వచ్చినటువంటి మార్క్స్. ఓకేనా. సో టోటల్గా ప్రతిరోజు డే 1, డే 2, డే 3, డే 4 అప్ టు 45 days మీకు ప్రతిరోజు వచ్చేటటువంటి మార్క్స్ మొత్తం ఇక్కడ రాసుకోండి. ఓకేనా. నేను అందుకే మీకు కేటాయించమన్నది 230 minutes. ఓకేనా. 2 గంటల 30 నిమిషాలు అందుకే కేటాయించమన్నది. గంటన్నరలో మీరు ఎగ్జామ్ రాసేస్తారు, అయిపోద్ది. రిజల్ట్ చూసుకుంటారు. ఓకే. ఫస్ట్ రోజు 40, నెక్స్ట్ రోజు 42, తర్వాత 46 వచ్చినాయి, నెక్స్ట్ డే 50 వచ్చినాయి, తర్వాత 51 వచ్చినాయి. ఇట్లా మీకు మార్క్స్ పెరుగుతూ వెళ్తే మీరు కరెక్ట్ రూట్లో వెళ్తున్నట్లు. ఎప్పుడైతే మార్క్స్ 51 కాంచి మళ్ళీ 45, మళ్ళీ తర్వాత 42 ఇట్లా పడిపోయిందంటే మీరు ఎక్కడనో రాంగ్ చేస్తున్నట్లు. ఓకేనా. ఎప్పుడైతే డౌన్ అవుతుందో అక్కడ మీరు రాంగ్ చేస్తున్నట్లు, ఎక్కడైతే ఇంక్రీజ్ అవుతుందో మీరు కరెక్ట్ రూట్లో వెళ్తున్నట్లు. అండ్ అదేవిధంగా ఎవ్రీడే కూడా మీరు ఈ విధంగా రాసుకున్న తర్వాత దీంట్లో రాని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ 40 మార్క్స్ మీకు వచ్చినాయి అంటే ఎన్నో కొన్ని క్వశ్చన్స్ మీరు రాంగ్ ఆన్సర్ చేసి ఉంటారు, ఎన్నో కొన్ని క్వశ్చన్స్ మీకు రాని ఉంటాయి. అవన్నీ కూడా సపరేట్గా ఆ యొక్క మోడల్స్, ఆ యొక్క క్వశ్చన్స్ రాసుకోండి. మీరు ఆ యొక్క టాపిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాటిని రిఫరెన్స్గా తీసుకుంటే డెఫినెట్గా మీరైతే 75 అయితే రీచ్ అవ్వగలరు. ఓకేనా. జీకేలో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా ఫోకస్ చేసుకోండి, మిస్లేనియస్ సెక్షన్ ఫోకస్ చేయండి. ఇనఫ్. కరెంట్ అఫైర్స్ చదువుకున్నా మనకి వెళ్తుంది. ఓకేనా. కరెంట్ అఫైర్స్ చాలా లార్జ్ ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ చదువుకున్న ప్రజెంట్ ఈ యొక్క 75 మార్క్స్ని ఈజీగా గెయిన్ చేయొచ్చు. రీజనింగ్ పైన కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి, ఈజీగా మనకు అక్కడ 30 నుంచి 25 లేదా 20 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాత్రం ఆర్థమెటిక్ అండ్ జనరల్ సైన్స్ పైన ఫోకస్ చేయండి. లిమిటెడ్ సిలబస్ గ్యారంటీకి మనకైతే స్కోర్ అనేది వాటిలోంచి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు పైన ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ టాపిక్స్లోంచి ఎట్లా వస్తున్నాయని. ఇంకా ఇన్ డీటెయిల్ కావాలంటే ఆల్రెడీ మీకు క్లాసెస్ ద్వారా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో మీరు ఆ యొక్క టాపిక్స్ అన్నీ రాసుకుని ఉంటారు కదా, ఆ యొక్క టాపిక్స్ రివైజ్ చేసేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద డేటా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పొజిషన్లో ఉండాలి. ఓకేనా. నా టార్గెట్ మీరందరూ కూడా ఈ విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా డౌట్ఫుల్గా అయితే ఎప్పుడు ఉండకూడదు. కొద్ది రోజులు చదివిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదే పొజిషన్ వస్తుంది, నేను కరెక్ట్ రూట్లో వెళ్తున్నా లేదా, లేకపోతే తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చింది కదా, లేకపోతే ఏపీలో కొత్త నోటిఫికేషన్ వచ్చింది కదా, అట్లా డైవర్ట్ అయిపోతే ఎప్పటికి కూడా సక్సెస్ అనేది సాధించలేము. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, అదే టార్గెట్లో ఫార్వర్డ్కి వెళ్ళాలి తప్ప మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చిండ్రు అనుకోండి మళ్ళీ ఎప్పటికి కూడా మళ్ళీ మీరు టార్గెట్ని అయితే రీచ్ అవ్వలేరు. దాదాపుగా 90% మంది ఈ విషయంలోనే ఫెయిల్ అవుతున్నారు. ఓకేనా. దాదాపుగా 90% మంది సగం లేదా చివరి దాకా వచ్చినప్పుడే డ్రాబ్యాక్ అయిపోతున్నారు. దానికి గల కారణం మేము వెళ్తున్న రూట్ కరెక్టా కాదా, ఇవన్నీ అవసరమా, లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని రాంగ్ రూట్ వెళ్ళిపోవడం. ఓకేనా. సో ఇట్లాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. మీ యొక్క టార్గెట్ ప్రాపర్గా పెట్టుకోండి. ఏ విధంగా చదవాలని ఒక బేసిక్ ఐడియా మాత్రం మేము ఇవ్వగలం, కానీ చదివేది మీరే. మీ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంది కాబట్టి మీ యొక్క కెరీర్ని డిసైడ్ చేయాల్సినటువంటి సమయం ఇప్పుడు మీకు ఆసనమైంది. 1,00,000కు పైగా మనకి ఇక్కడ పోస్టులు ఉన్నాయి, కాంపిటీషన్ కూడా లెస్సే ఉంది కాబట్టి
కొద్దిగా మీరు హార్డ్ వర్క్ చేయగలిగినట్లయితే, కొద్దిగా స్మార్ట్‌గా మీరు గనుక బిహేవ్ చేయగలిగినట్లయితే మీ యొక్క జాబ్ మీ సొంతం అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పొజిషన్‌లో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా జాబ్ రావాలని హోప్ ఉంటుంది గానీ, మనం వేసే ప్రతి అడుగే మన యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. సో, మీరు కరెక్ట్ అడుగు వేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు ఏదో కలుద్దాం. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.